ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల్ని బర్డ్ ఫ్లూ వైరస్ అతలాకుతలం చేస్తోంది. నిన్నటి వరకు ఫారం కోళ్లను పొట్టనబెట్టుకున్న మహమ్మారి ఇప్పుడు నాటుకోళ్లను వదలటం లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో నాటుకోళ్లకు సైతం బర్డ్ ఫ్లూ వైరస్ కబలిస్తోంది. రాజోలు దీవిలోని 95 గ్రామాల్లో ఈ వైరస్ కారణంగా నాటుకోళ్లు మృత్యువాత పడుతున్నాయి. భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో నాటుకోళ్లు పెంచే రైతులు లబోదిబ్బమంటున్నారు. ఈ వైరస్ కారణంగా గత 15 రోజుల నుంచి కోళ్లు పిట్టల్లా రాలిపోతున్నాయని చెప్తున్నారు రైతులు. వైరస్ ని కట్టడి చేసేందుకు అనేక రకాల వ్యాక్సిన్స్ వేయించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఒక్కో కోడిని సంవత్సరానికి పైగా వేలల్లో ఖర్చు చేసి పెంచుకుంటున్నామని రైతులు చెప్తున్నారు. కోళ్లు మృత్యువాత పడటంతో లక్షల్లో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు కోళ్ల ఫారాల్లో అపరిశుభ్ర వాతావరణమే బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తికి కారణమంటున్నారు పశుసంవర్ధక శాఖ అధికారులు. వైరస్ కారణంగా ఆదిలాబాద్లో చికెన్ మార్కెట్ వారం పాటు బంద్ చేశారు వ్యాపారులు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు తగ్గడంతో వ్యాపారం లేక చికెన్ మార్కెట్ బంద్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.